ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, నీ జీవితంలో రేపు 12 తర్వాత ఈ సంఘటన జరగబోతోంది. అది ఏంటో తెలుసుకో, జాగ్రత్త పడమని బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో వివరంగా చూడడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బాబాగారి సందేశం వినడానికన్నా ముందు గురువుగారి గురించి చాలామంది అడుగుతున్నారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగి తీరుతుందండి. చాలా అనుభవజ్ఞులు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడెను. ఫోన్ నెంబర్ 8599068851. గురువుగారి పేరు శివరామరాజు గారు. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, ధనశాంతి లేకపోవట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడెను. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడెను. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, ఎందుకమ్మా ప్రతి క్షణం ఏడుస్తూ దిగులు పడుతూ కూర్చున్నావు? ఒక్కసారి నీ బాధలు నాతో చెప్పుకున్నావు కదా, ఆ బాధల్ని తీర్చే బాధ్యత నాదే కదమ్మా. కాస్త ఆలస్యమైంది నిజమే, ఒప్పుకుంటున్నాను. కానీ నీ బాధలు తీర్చనని కాదు కదా. ఎందుకు బాబా, ఎందుకు నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావో? ఎప్పుడూ కష్టాలు, కన్నీళ్లు తప్పితే ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండింది లేదు. ఒక్క క్షణమైనా ఆనందంగా ఉండింది లేదు. ఎప్పుడూ బాధలు, ఒక బాధ తీరిపోతుంది అనే లోపుగానే మరొక బాధ ఎదురు చూస్తూ ఉంది. కష్టాల మీద కష్టాలని ఇస్తూ ఉన్నావు. నేను నిన్నే కదయ్యా నమ్ముకొని ఉన్నాను. అలాంటి నన్ను ఎందుకు ఇంతలా పరీక్షిస్తున్నావు? నేను ఇంకా నీకు ప్రియమైన బిడ్డగా మారలేదా? నీ ప్రియమైన శిష్యుల్లో నన్ను చేర్చుకోలేదా? ఎందుకు నన్ను ఇన్ని బాధలు పెడుతున్నావు అని చెప్పి నువ్వు బాధపడడం, ప్రతి క్షణం నా గురించి తలుచుకోవడం నాకు తెలుసమ్మా. కానీ నువ్వు ప్రతి క్షణం బాధపడుతూ ఉండడం వల్ల నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? నువ్వు ఆ సమస్య నుండి బయటపడడానికి నీకు నేను 100 మార్గాల్ని చూపిస్తున్నాను. కానీ నువ్వు బాధపడుతూ అక్కడే ఆగిపోతున్నావు. నీ చుట్టూ ఉన్నటువంటి మార్గాల్ని నువ్వు నీ కళ్ళతో చూడలేకపోతున్నావు. నీ మనస్సుతో వాటిని తెలుసుకోలేకపోతున్నావు. నీ మెదడు వాటిని వేటిని గుర్తించలేని పరిస్థితుల్లో నిశ్శబ్దంగా ఉండిపోతుంది. నువ్వు మౌనంగా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి అనుకుంటున్నావు. కానీ నీకు నా చెయ్యి ఎప్పుడూ కూడా అందించడానికి నీ ఎదురుగానే ఉంది. నా చెయ్యిని అందుకోవడానికే నువ్వు ఇంకా సంశయిస్తున్నావు. నువ్వు నీ బాధల్ని మాత్రమే చూస్తున్నావు. నీ బాధల్లో నుండి బయటపడడానికి ఉన్న మార్గాల్ని చూడలేకపోతున్నావు. నీకు నేను ఎన్నో రకాలుగా వాటిని తెలియచేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నువ్వు నా బిడ్డవమ్మా. నిన్నెందుకు కష్టాల పాలు చేయాలి అనుకుంటాను? నువ్వు బాధపడుతూ ఉంటే దానికి 1,00,000 రెట్లు ఎక్కువగా నేను నీ బాధని అనుభవిస్తాను. నువ్వు ఒక్క క్షణం బాధపడితే, ఒక్క చుక్క కన్నీరు కారిస్తే నేను దానికి 1,00,000 రెట్లు కన్నీరు కారుస్తాను. 1,00,000 రెట్లు బాధని అనుభవిస్తాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ సంతోషాన్ని చూసి మొట్టమొదటగా ఆనందించేది నేనే. అలాంటి నేను ఎందుకు నిన్ను కష్టాల పాలు చేయాలి అనుకుంటాను? నువ్వు బాధపడుతూ ఉంటే చూసి ఆనందిస్తాను అని చెప్పి అనుకుంటున్నావు. పరీక్ష పెడుతున్నాను అని చెప్పి అనుకుంటున్నావు కదా. నా బిడ్డని నేను ప్రయోజకురాల్ని చేస్తున్నాను, ప్రయోజకుడిని చేస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఉన్న కష్టాల నుంచి అనుభవపూర్వకంగా మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ నాకు కష్టాలు, బాధలు, కన్నీళ్ళే ఉన్నాయి. నా జీవితంలో ఆనందాలు, సంతోషాలు అనేవే లేవు. ఒక్కసారి కూడా నేను కనీసం కలలో కూడా నా జీవితం సంతోషంగా ఉండగలదా అని చెప్పి నాకు సందేహంగా ఉంది. కలలో కూడా నాకు కన్నీళ్ళు, బాధలు, కష్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మనస్ఫూర్తిగా తినలేకపోతున్నాను, మనస్ఫూర్తిగా పడుకోలేకపోతున్నాను, ఏది చేయలేకపోతున్నాను బాబా అని చెప్పి నువ్వు అంటున్నావు. నిజమే. కానీ నీ చుట్టూ నీకు సహకరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ మంచి కోరేవారు చాలామంది ఉన్నారు. కానీ నీకు ఇంతకు ముందు ఎదురైన కష్టాల వల్ల నువ్వు ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నార్థకంగానే చూస్తున్నావు. ప్రతి ఒక్కరూ కూడా నీకు కీడు తలపట్టే వారుగానే కనిపిస్తున్నారు. కానీ వారిలో మంచివారు కూడా ఉన్నారు.
నువ్వు ఇంకా ఆ స్థితికి చేరుకోలేదు. ఎవరు నీ మేలు కోరేవారు, ఎవరు నీ చెడుని కోరేవారు అనేది తెలుసుకునే పరిస్థితికి నువ్వు ఇంకా చేరుకోలేదు. అది తెలుసుకున్న రోజున నీకున్నటువంటి బాధల్లో 80% బాధలు వాటంతటా అవే తీరిపోతాయి. ఎందుకంటే నేను స్వయంగా నీకు ఎన్ని మార్గాల్ని చూపించినా కూడా నువ్వు తెలుసుకునే పరిస్థితిలో లేవు. నీ మంచి కోరేవారి మాటల రూపంలోనే నేను ఆ విషయాల్ని చెప్తున్నాను, కానీ వాటిని కూడా నువ్వు గ్రహించే పరిస్థితిలో లేవు. ఏ రోజైతే నీ మంచి కోరేవారిని నువ్వు ఎంచుకుంటావో, ఎవరైతే నీకు ఆత్మీయులు, నీ ఎదుగుదలని చూసి ఆనందించేవారు అని చెప్పి అనుకుంటావో, వారి ద్వారా ఈ బాబా నీకు అన్ని మాటల్ని చేరవేరుస్తాడు. అలాంటి వారిని ఎంచుకునే బుద్ధి, జ్ఞానం మాత్రం నువ్వు మాత్రమే తెలుసుకోగలవు. నీకు నువ్వుగా తెలుసుకున్న రోజు మాత్రమే ఈ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. కష్టం నుండి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేయొచ్చు, కానీ నువ్వు అక్కడే నిలబడిపోయి బాధపడుతూ ఎలా ఈ కష్టాల్ని దాటేది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు తప్పితే ప్రయత్నాలు మాత్రం చేయట్లేదు. ఆలోచించడానికి, ప్రయత్నం చేయడానికి చాలా తేడా ఉంది. బాధపడము నిజమే. నీకున్న బాధల వల్ల నేను బాధపడకూడదా బాబా అని చెప్పి నువ్వు అడగవచ్చు. బాధపడమ్మా, కాదు అనట్లేదు. నీ బాధలో నుండి బయటికి వచ్చి దానిని పరిష్కరించుకున్నప్పుడే కదా నీకు ఆ బాధ దూరం అవుతుంది. అలా కాకుండా ఎప్పుడూ ఏడుస్తూ బాధపడుతూ కూర్చుంటే ఆ బాధలు నీ నుండి ఎలా దూరం అవుతాయి? ఆ కష్టం నీ నుండి ఎలా దూరంగా వెళ్ళిపోతుంది? ఆ సమస్య అనేది ఎలా పరిష్కారం అవుతుంది? ఈ చిన్న విషయాన్ని ఆలోచించకుండా నాకన్నీ కష్టాలే, నాకన్నీ సమస్యలే, నాకు ఎలాంటి పరిష్కారము దొరకట్లేదు, నా జీవితమే ఇంత, నా కర్మఫలాన్ని నేను ఇలా అనుభవిస్తున్నాను, ఎలాంటి పాపం చేశానో ఏంటో అని చెప్పి కేవలం ఈ మాటల దగ్గర మాత్రమే నువ్వు ఆగిపోతున్నావు. ఒక్కసారి నువ్వు ప్రయత్నించి చూడు. అసలు నీకు సమస్య అని అనిపించినవి ఏవి కూడా సమస్యలు కానే కావు అన్నట్టుగా మారిపోతున్నాయి పరిస్థితులు. నువ్వు గడిచిన కాలాన్ని ఒక్కసారి తరచి చూసుకో. ఇంతకు ముందు ఉన్న సమస్యలు ఏవి కూడా ఈరోజు నీకు అవి సమస్యలుగా అనిపించవు. లేదా ఇంతకాలం నేను అంత పెద్ద కష్టాన్ని దాటుకొని వచ్చానా, ఇంత దూరం నేను రాగలిగానా అని చెప్పి నీకు నువ్వుగా చెప్పుకోగలుగుతావు. నీకుగా ధైర్యం వచ్చేస్తుంది. ఇంత పెద్ద కష్టాన్ని దాటుకొని వచ్చాను, ఇదొక సమస్య అని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా గతాన్ని మర్చిపోకూడదు. ఒక్కసారి గతాన్ని చూసుకుంటే ఈరోజు నువ్వున్న పరిస్థితి చాలా మేలుగా కనిపిస్తుంది. నువ్వు ఎన్నో దాటుకొని వచ్చావు, ఎన్నిటినో ఎదుర్కొని వచ్చావు. వాటన్నిటినీ దాటుకొని వచ్చే శక్తి ఈ బాబానే కదమ్మా నీకు ఇచ్చింది. అలాంటి బాబా నీ చేతిని ఎలా వదిలేస్తాడో అనుకుంటావు? నేను నీతో పాటే ఉంటాను, నీ వెన్నంటే ఉంటాను. నీ మంచిని, నీ అభివృద్ధిని, నీ లక్ష్యాల్ని నువ్వు చేరుకోవడము నేను నా కల్లారా చూడాలి అనుకుంటున్నాను, చూస్తాను కూడా. దానికి కావాల్సిందల్లా నువ్వు ప్రయత్నపూర్వకంగా చేసే ఎటువంటి ప్రయత్నమైనా సరే, ఎటువంటి పనైనా సరే నీకు ఖచ్చితంగా మంచి మాత్రమే చేసి తీరుతుంది. నీకు ముందుండే రోజులన్నీ కూడా మంచి రోజులే, నీ కష్టాలన్నీ తీరిపోయే రోజులే. నువ్వు ఈరోజు బాధపడుతున్న ఏ విషయం కూడా రాబోయే రోజుల్లో నీకు ఎదురవనే అవ్వదు. అవన్నీ కూడా నీకు దూరంగా జరిగిపోతాయి. ప్రతిరోజు కూడా నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉండబోయే రోజులు చాలా కొద్ది దూరంలో మాత్రమే ఉన్నాయి. నీకు నువ్వుగా లేచి నేను ఈ సమస్యని పరిష్కరించుకోగలుగుతాను, ఈ సమస్యని నేను మాత్రమే పరిష్కరించాలి, నేను మాత్రమే పరిష్కరిస్తాను అనుకొని నీ చుట్టూ ఉన్నటువంటి మార్గాల్ని వెతుకు. ఆ మార్గాలని నువ్వు ఛేదించి నీ లక్ష్యాన్ని నువ్వు అందుకో. నీ అభివృద్ధి అనేది ఎవరి చేతుల్లోనూ లేదు, కేవలం నీ చేతిలోనే ఉంది. నీ చేతిని నువ్వు ఉడుంపట్టు బిగించి నీ లక్ష్యాన్ని నువ్వు అందుకోవాలి అని చెప్పి నడుం బిగించి ఎప్పుడైతే ముందడుగు వేస్తావో ఆ రోజు ఈ బాబా శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. ఈ బాబా నిన్ను ఎంత ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నాడో అర్థమవుతుంది. మరి ఇంకే విషయంలో నువ్వు ఆలోచన చేస్తున్నావు? మరి ఇంకెందుకు అలా నిశ్శబ్దంగా కూర్చున్నావు? లేచి నడువు. లేచి నీ చుట్టూ ఉన్నటువంటి మార్గాల్ని చూడు. నీ ప్రయత్నాల్ని నువ్వు చేస్తూ ఉండు. నువ్వు అనుకున్నవన్నిటిని కూడా సాధించి తీరుతావు అని చెప్పి బాబా గారు మనకి చెప్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.